చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇగో ఈ స్టోరీ నిన్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి బయటపెట్టిండు. దీనికి సంబంధించి వివరణ ఇయ్యరి. ఆబ్కారీ శాఖలో మైక్రో బ్రూవరీ స్కామ్ అంటూ కూడా చెప్పిను. ఓ ముఖ్య నేతతో పాటు మంత్రి హస్తం, అనధికార ఒప్పందాల ద్వారా కోట్లాది రూపాయల కమిషన్లు, చక్రం తిప్పుతున్న ముఖ్య నేతలకు షాడో లాంటి వ్యక్తి. మైక్రో బ్రూవరీస్ దక్కించుకునేందుకు 110 దరఖాస్తులు, అందులో 25 అప్లికేషన్లను అవకాశం ఇవ్వాలని నిర్ణయం. ముఖ్య నేత కోటా కింద 21, మంత్రి కోటా కింద 4. ఒక్కొక్క బ్రూవరీ నుంచి 1,80,00,000 తీసుకునేలా ఒప్పందం. అందులో 1,50,00,000 ముఖ్య నేతకు, మరో 30 లక్షలు ఆయన షాడోకు. మీడియా చిచ్చట్లో హరీష్ రావు లిక్కర్ సంస్థలకు 4,500 కోట్ల బకాయిలు, వాటాల పంచాయతీ వల్లే చెల్లింపు ఆలస్యం, బీర్ కంపెనీలకు ఇచ్చే ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదు అంటూ కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో మద్యం టెండర్లు పడ్డాయి కదా. మద్యం టెండర్లు పడ్డప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన లక్కీ డ్రా అనేది ఒకటి దేశీలు కదా. మరి ఇక్కడ ఆబ్కారీ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ మైక్రో బ్రూవరీస్కు సంబంధించి ఎందుకు లక్కీ డ్రా తీయట్లేదు? ముఖ్యమంత్రి కోటా కింద 24 ఎందుకు, 24 ఉంటే మంత్రి కోటా 21, మంత్రి కోటా కింద 4 ఎందుకు అంటే మొత్తం 25. ఈ 25 అప్లికేషన్లలో ఒక్కొక్క దాని కమిషన్ 1,80,00,000 రూపాయలట. అందులో ఎంత అంటే 1,50,00,000 ముఖ్యమంత్రి గారికి చెందుతుందట. ఇంకా మిగతా 30 లక్షలు షాడో సీఎంకు చెందుతుందట. ఆ సీఎం గారు ముఖ్యమంత్రి ఇంటికి పోతే గేట్ లోపన అవుతాయట, ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఇంటికి పోయినా గేట్ లోపన అవుతాయట. ఆ షాడో వ్యక్తి రాష్ట్ర రాజకీయాలలో ఎవరింటికి పోయినా, ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎవరింటికి పోయినా కూడా ఆయనకు రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతారట. మరి ఎందుకు పలుకుతారు? ఆయన అంతగానో ఆదాయం తీసుకొస్తున్నానా? ఇక్కడ లక్కీ డ్రాలు ఎందుకు వేయట్లేదు? ఈ 1,80,00,000కు సంబంధించిన లంచాలు తీసుకుంటున్నారు కదా మీరు. ఈ లంచాల మీద విచారణ ఎందుకు చేయకూడదు? ఈ లంచాల మీద ఎందుకు ఫిర్యాదు చేయకూడదు? లిక్కర్ సంస్థలకి ఇప్పటికే 4,500 కోట్ల రూపాయల బాకీ ఉన్నారు కదా. ఆ వాటాలు ఇంకా పంపిణీ తేలలేదా? మంత్రులకు మధ్య వాటాల పంపిణీ తేలలేదా? రైతులకు పూర్తి స్థాయిలో పంట పొలాలకు, గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీరు ఇవ్వరా అయ్యా అంటే, పూర్తి స్థాయిలో బీరు కంపెనీ ఎండాకాలం వస్తుంది, బుసబుస పొంగే బీర్లకు సంబంధించిన నీళ్ళు ఇవ్వాలి, రైతులకు ఇస్తే ఏమొస్తుంది అన్నాడట మంత్రి. సిగ్గుండాలి కదా ఆయనకు. గిదా మాట్లాడుకునేది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే పక్క ఆయన ఎన్ని చెప్పిండు నాకు. గింత దారుణమా? ఇంత ఘోరమైన విషయమా అండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, అక్రమార్జనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని తెలంగాణ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న దానికి ఏమైనా సమాధానం ఉందా? ప్రజలకు ఇవే చర్చించుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే 25కు సంబంధించిన అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో, ఈ మైక్రో బ్రూవరీస్కు సంబంధించిన టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటికి లక్కీ డ్రా తీయకుండా ఎందుకు ముఖ్యమంత్రి కోటా కింద 21, మిగతా 4 ఆ మంత్రులకి ఎందుకు? ఆ షాడో సీఎం ఎవరు? దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా? లేని పరిస్థితి కనబడతాను. దీన్ని బయట పెట్టిండి హరీష్ రావు. మరి సమాధానం చెప్పుర్రి. మరి దీన్ని కవర్ చేయరు. ఆ ఫేక్ వార్తలు రాసే బదులు దీన్ని కవర్ చేయరు. ఇక దాంతోపాటు